ఇవి వచ్చేసి భూహామ అనమాట. ఇవి పెద్ద చెట్లు అనమాట. బాగున్నాయి దొరగా, చూసారా ఎంత ఎత్తో. ఇవి వచ్చేసి బెర్రీ అనమాట. షేక్కి ఇక్కడ ఉన్న ఖర్జూర చెట్లు అన్నిటిలో ఇదంటే చాలా ఇష్టం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? మన గార్డెన్లో ఖర్జూర సాగు అయితే మొదలైపోయిందని చాలా రోజుల ముందే ఎప్పటి నుంచో మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ వచ్చానమాట. చాలా వీడియోస్ వరకు ముందులో కాంటా సఫా, అలాగే గెలలకి పూలు కట్టడం, అలాగే గెలలు వంచి కట్టడం, ఆ తర్వాత ఈ నెట్ బ్యాగులు కట్టడం, ప్రతిదీ ఒక్కొక్క వీడియో చేసుకుంటూ మన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటూ వచ్చానమాట. అలాగే ఈ వీడియోలో వచ్చేసి ఇది జూన్ నెల అనమాట. ఈ జూన్ నెలలో కొన్ని ఖర్జూర అయితే వస్తాయి అనమాట. ఖర్జూరకాయలు అవి ఏమేమి వస్తాయి అంటే జూలైలో వస్తాయి అనమాట. వాటికంటే ఒక నెల ముందే వచ్చేస్తాయి ఈ ఖర్జూర అన్నది. ఈ వీడియోలో చూపిస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే వాటి పేర్లు అవి ఎలా ఉంటాయి అన్నీ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను మరెన్నో వీడియోస్ కోసం. అలాగే నేను ప్రతిదీ వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీకోసం. అంటే ఖర్జూర కల్టివేషన్ ఎలా జరిగింది అన్నది ప్రతిదీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సరే అయితే ముందుగా ఈ వీడియో అయితే చూడండి. ఓ రకం అనమాట. అంటే వీటి పేరు వచ్చేసి నగలు అనమాట. ఇవి ఖర్జూర అన్నిటిలో అన్ని రకాల్లో ఒక నెల ముందే వచ్చేస్తాయి అనమాట. ఇవి వలలు కట్టాం కదా, నేను ముందే చెప్పాను కదా, వలలో ఇలా ఉంటాయి అనమాట. లూజ్గా ఇలా తీసుకుని పైకి ఎత్తుకుని కోస్తాం అనమాట. ఖర్జూర ఇందులో పండినవి అంటే చూసారు కదా, ఇవి సగం ముగ్గునివి అనమాట. ఇలా సగం ముగ్గునివి మా బాబాకి అయితే పంపించేస్తాము. లాస్ట్లో బాగా ఫుల్గా ముగ్గేవి కొన్ని రకాలు ఉంటాయి, అవి కూడా ఫుల్గా ముగ్గేవి. అవి ఎండపెట్టి ప్యాకింగ్ అయితే చేస్తాం అనమాట. ఇలా సగం సగం ముగ్గుని అయితే మా బాబాకి అయితే పంపించేస్తాం. ఎందుకంటే ఇవే టేస్ట్గా ఉంటాయి అనమాట. సగం ముగ్గునివే బాగుంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి అనమాట. ఇలా అనమాట దగ్గర పెట్టి కోసిన తర్వాత ఇలా దగ్గర లాగి ఇలా మూడైతే వేసేస్తాం. తర్వాత ఇది లాక్కోవడానికి బాగుంటుంది అనమాట. అందుకని ఎందుకంటే ఇవి పెట్లో ఉడతలో ఉంటాయి, తినేస్తాయి అనమాట. అందుకోసం ఇలా వలలు అయితే కడతాం. ఇవి వచ్చేసి భూహామ అనమాట. ఇవి కూడా కనిజీ టైప్లోనే ఉంటాయి, కాకపోతే ఇది కాయ వచ్చేసి పొడుగ్గా ఉంటుంది. కనిజీ అన్నది కొద్దిగా చిన్నగా ఉంటుంది. చూడండి ముగ్గుపోయి అనమాట. ఇవన్నీ ఫస్ట్లో వచ్చేసి ఇలాగా వెంటనే ముగ్గిపోతాయి అనమాట. ఇంకోండి ఎండిపోయి చూసారా. ఖర్జూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ కోసి పంపాలి, పంపుతున్నాం కూడా. ఫస్ట్ గుంట గ్రీన్ కలర్లో ఉంటాయి, గ్రీన్ కలర్ నుంచి రెడ్లోకి మారుతాయి అనమాట, రెడ్ నుంచి బ్లాక్లోకి అలాగనమాట. అలాగే ఇంకా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఇంకా రాలేదు, నేను ఇప్పుడు వచ్చినవల్లా చూపిస్తాను. చాలా రకాలు ఉంటాయి అనమాట ఖర్జూర చెట్లు మా గార్డెన్లోనే. చూడండి చాలా రకాలు అయితే పండిస్తాము. ఇవి పెద్ద చెట్లు అనమాట. ఇవి ఇప్పుడప్పుడే రావు, ఈ జూన్ కదా, జూలైలో స్టార్ట్ అవుతాయి అనమాట. ప్రతిదీని నిచ్చెన వేసి అయితే కోస్తాం. అప్పుడైతే మాకు కింద నుంచి పై దాకా పులుసు కారిపోద్ది అనమాట. పైకి ఎక్కి కోసి అవన్నీ చేసేటప్పటికి. ఇవి వచ్చేసి లాల్ నగలు అనమాట. రెడ్ కలర్లో ఉంటాయి నగలు. ఇందాక చూపించాను కదా, వాటి మీద పెద్దవి అనమాట ఇవి. ఇది వచ్చేసి పోచు చెట్టు. ముందులో పూలు కట్టడం అయితే చూపించాను కదా, వీటికే కాస్తాయి ఆ పూలు. అలా కడితే అలా పెద్ద పెద్దగా కాయలు అయితే పెరుగుతాయి. వచ్చేసి కలాస్ అనమాట. చూసారా, ఎల్లో కలర్లో ఉంటాయి కలాస్, ఎల్లో కలర్లో ఉంటాయి అనమాట ఇవి. ఇది వచ్చేసి మజ్దూలు అనమాట. చాలా పెద్దవి అనమాట కాయలు. ఇవి కోసి మా బాబాకి అయితే పంపం. ఇవి ఒకసారి ముగ్గిపోతాయి అనమాట. ఒకసారి ముగ్గినప్పుడు ఇలా గెల పట్టుకుని దులిపి అప్పుడు ఎండబెట్టేసి ప్యాకింగ్ చేస్తాం. ఇవి ఓన్లీ ప్యాకింగ్కి అనమాట. ఖర్జూరు చాలా బాగుంటాయి అనమాట. ఇవి ఎండిపోయి పెద్ద పెద్దగా ఉంటాయి కదా, ఆల్రెడీ మీకు చూపిస్తాను.
మీకు ముందు ముందు ఇంకా వీడియోలు అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను. అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఈ లైన్లో చిన్న మొక్కలు ఉంటాయి. ఇవి 2 ఇలాలి అనమాట. చూడండి బాగా ఎల్లో కలర్లో ఉంటాయి. దుబాయ్ ఖర్జూరు. బాగున్నాయి దొరగా. ఇవి నగలు ఇందాక చూపించాను కదా, అవి చిన్న సైజు, ఇవేమో పెద్ద సైజు అనమాట. ఇదిగో సగం ముగ్గిపోతే బాగుంటాయా? 2 కలిపి తినాలి. పండు తోటి ఎలా కొట్టిన పడుతుంది. అప్పుడు కొబ్బరికాయలో ఉంటుంది. కోతుల్లో కూర్చుని తింటాం మేము. అలబండ ఏ చెట్టుకా చెట్టుకాడ ఇలాగా ట్యాగ్ అయితే ఉంటుంది అనమాట. అంటే చెట్టు పేరు అరబీలో ఉంటాయి. కాకపోతే మాకు ఎలా తెలుసు అంటే చాలా రోజుల నుంచి చేస్తున్నాం కదా ఇక్కడ, అలాగా తెలిసిందనమాట. ఇవి ఒక రకం కాయలు అనమాట. వీటి పేరు అయితే మాకైతే తెలియదు అనమాట. మా షేక్కే తెలుసు. ఇది ఇక్కడ చాలామంది తెలియదు అనమాట పనిచేసిన వాళ్ళకి. మేమైతే పెద్ద కాయల చెట్టు అని పిలుస్తాము. ఎందుకంటే గెల కూడా చాలా పెద్దగా ఉంటాయి. చూడండి ఒకసారి ఎంత కిందకు వచ్చిందో చెట్టు అయితే, ఎంత కిందకు వచ్చిందో. ఇవన్నీ పెద్ద కాయల చెట్లే ఈ గుంపులోనే. అందుకని మేమైతే పెద్ద కాయల చెట్లు అని పిలుస్తాము. అన్నిటిలో ఇవే పెద్ద కాయలు అనమాట, మజ్ను లాగా. అవి మజ్ను అన్నవి ముగ్గేకి కోస్తాము. ఇవైతే పచ్చిగానే కోసేస్తాము. ఇవి వచ్చేసి మజ్దులు. వీటికి అయితే పెద్ద పెద్ద చెట్ల మూలనే వీటికి నిచ్చెనలు అయితే కట్టించారు. ఇలాగా మెట్లు అయితే ఉంటాయి. వీడియో తీస్తుంటే దుర్గ వెనకాల నుంచి కామెంట్లు చేస్తున్నాడు. ఏంటి దుర్గా అంటున్నావు? చూసారా ఎంత ఎత్తో. మొత్తం వ్యూ అయితే కనపడుతుంది అనమాట ఈ పైకి ఎక్కితే. షాప్కి వెళ్ళాం మనం. షాపులు అవి మొత్తం ఇవే అనమాట. గార్డెన్లో అన్నిటికన్నా పెద్ద ఖర్జూరు అంటే ఇవే మజ్దులు. ముందువి చూడండి ఎండిపోయాయి అనమాట. ఇలాగే ఎండిపోయినవి అలాగే బాగాలేనివి ఏరేసి మేకలకి వేస్తాం అనమాట. ఒక చోట ఎండబెట్టేసి వేసేస్తాము. మిగతావి మనకి పనిచేసి అలా పక్కకు తీసి ఎండబెట్టి ప్యాకింగ్ అయితే చేస్తామన్నమాట. వీటికి ప్యాకింగ్ అవసరం. ప్యాకింగ్ అంటే ఒక బాక్స్లో పెట్టి చేసేస్తాం. అవి అంటే నార్మల్గా డ్రై ఫ్రూట్ ఎలా ఉంటుందో ఆ టైపులో అనమాట. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఈ బొక్కలో కానీ కాలు పడిందా కింద ఉంటాం. దుర్గా కొలు తిరుగుతున్నాయా? వెళ్ళు అలాగే. ఆ లైన్ మొత్తం కనిజీ అనమాట. మీకు చూపిస్తాను కనిజీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి బెరే అనమాట. బెరే హై చూసారా ఎన్ని ఉన్నాయో. ఆల్రెడీ మేము మిడిల్గా కట్ చేసేసాము. అయినా కానీ ఎన్ని వచ్చాయో చూసారా. ముందులోని ఒకసారి మనం మిడిల్గా కట్ చేస్తున్నాం కదా, అప్పుడు చూసారు కదా. అలా కట్ చేసినా కానీ ఎన్ని వచ్చాయో చూసారా. ఇవి ముగ్గు అనమాట. ఓన్లీ పచ్చిగానే ఉంటాయి. ఇలాగా ఈ కలర్లోకి వచ్చాక కోసేస్తారు. చాలా బాగుంటుంది అనమాట. చాలా తీయగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇది ముగ్గు అనమాట. అంటే ముగ్గితే పాడైపోతాయి. ఇంకా ఈ టైప్లోనే ఉన్నప్పుడే తినేయాలి. బాగుంటాయి. నా సజెషన్ వచ్చేసి బెరహే చెట్టు వేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. బాగుంటాయి అన్నమాట కాయలు కూడా. కనిజీ అనమాట. ఇందాక చూపించాను కదా రెడ్ కలర్లో, అవి వేరే టైప్ అనమాట. ఇవి వచ్చేసి కనిజీ.
చాలా బాగుంటాయి. ఫస్ట్లో ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి, ఆ తర్వాత రెడ్కి మారుతాయి అనమాట. రెడ్ తర్వాత బ్లాక్ ఆ టైప్లో ఉంటుంది. బ్లాక్లోకి వచ్చాక అప్పుడు కోస్తాం అనమాట. ఇవి కూడా సగం సగమే ముగ్గుతాయి. ఇప్పుడు ప్యాకింగ్కి వచ్చేసి కలాసు, గనిజి, అలాగే బోమానం, నెప్సీ ఇవన్నీ ఉంటాయి అనమాట. అవి ఇంకా రాలేదు. అవి వచ్చాక నేను ఇంకో ఫుల్ వీడియో అయితే తీస్తాను అనమాట. అప్పుడు మీకైతే క్లియర్గా అర్థమవుతుంది ఏవి తినడానికి మా బాబాకి పంపుతామో, ఏవి ఎండబెట్టి ప్యాకింగ్ చేస్తామో ప్రతిదీ మీకైతే ఫుల్ డీటెయిల్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇవి వచ్చేసి సుల్తాన్ అనమాట. ఇవి కాయ చాలా రౌండ్గా ఉంటుంది, రౌండ్ కాయ. అలాగే పాకం మాత్రం మామూలుగా ఉండదు అనమాట, చాలా ఎక్కువ వస్తుంది. చేతులన్నీ తీయగా అయిపోతాయి అనమాట, అలా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడానే. ఇవి కూడా ఈ ప్యాకింగ్ చేస్తాము, అలాగే కోసి మా బాబాకి కూడా పంపుతాం అనమాట. ఈ లైన్ మొత్తం సుల్తాన్ అనమాట. అందుకని చూడండి సుల్తాన్ ఇవన్నీ. ఈ చెట్టు వచ్చేసి ఉమాల్దిన్ అనమాట. షేక్కి ఇక్కడ ఉన్న ఖర్జూర చెట్లు అన్నిటిలో ఇదంటే చాలా ఇష్టం అనమాట, ఉమాల్దిన్. దీని పేరు వచ్చేసి ఇంకా ముగ్గలేదనమాట. ఇవి ముగ్గిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఖర్జూర కల్టివేషన్ మొత్తం మనకి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మీరైతే మిస్ కాకుండా చూడటానికి. అలాగే చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా ఎవరన్నా చూడలేని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, వెళ్ళి అయితే చూడండి. అలాగే మన ఛానల్కి కొద్దిగా సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.